వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ. చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర మంత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్. కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు. 1,14,000కు తులం బంగారం చేరడంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల నాయకులు. దసరా పండుగ నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్ నుంచి ముంబైకి ప్రత్యేక రైలు. ఈ నెల 30 నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన ముంబై సెంట్రల్ రైల్వే. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. చాకలి ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అధికారులు. నిజామాబాద్ నగరంలో వర్షం, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం. అందరికీ సత్వర న్యాయం అందించాలనేదే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం. ఈ నెల 13న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగించుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఆయన భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం నిర్మిస్తామన్నారు. చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. అణచివేత, దమనకాండపై చాకలి ఐలమ్మ ధిక్కార పతాకాన్ని ఎగురవేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ గడ్డపై దొరల అహంకారానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా 80 ఏళ్ల క్రితమే జంగు సైరన్ ఊదిన యోధురాలు అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు గుర్తు చేశారు. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, బాసర మాస్టర్ ప్లాన్ కు కట్టుబడి ఉన్నామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి 190 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అంతకుముందు బాసర ఆలయ అభివృద్ధిపై మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఆలయ ఆదాయ వ్యయాలు, ఏటా వచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తదితర అంశాలపై చర్చించారు. ఆదాయ వ్యయాలను రోజువారీగా కంప్యూటర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆలయ నిర్వహణపై కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచారి ఉన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కొనియాడారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని నిజామాబాద్ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని వినాయక్ నగర్లో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారన్నారు. అలాగే పలు కుల సంఘాల నాయకులు, రజక సంఘాల నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పనితీరు భేష్ అని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ శాఖ ఇచ్చిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, అడిషనల్ కమిషనర్ రవీందర్ సాగర్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, ఇతర మున్సిపల్ అధికారులు, అసిస్టెంట్ కమిషనర్, డివైఈఎస్ఎస్, ఏఈఎస్, శానిటేషన్, ఇంజనీరింగ్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొని ముగింపు ర్యాలీని మున్సిపల్ కార్యాలయం నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు తీసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పనిచేస్తూ నిజామాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు 100 రోజుల్లో అద్భుతంగా పనిచేసిన అధికారులను, సిబ్బందిని సన్మానించారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దాలంటే శానిటేషన్ వర్కర్ల పనితీరు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ను శాలువాతో సత్కరించారు. ప్రణాళికలో భాగంగా ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కంక్లూడింగ్ సెరమనీ అనేది ముగింపు ఉత్సవం నిర్వహించడం జరిగింది. సో ఈ 100 రోజుల్లో అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి స్ఫూర్తిని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ 100 రోజుల కార్యక్రమం అమల్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఉద్యోగి వారు చేసిన సేవలను గుర్తించి వారికి ఈరోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో శానిటేషన్ వర్కర్ నుండి మొదలుకుంటే టాప్ లెవెల్ అఫీషియల్ వర్క్ అందరికీ సత్వర న్యాయం అందించడమే జాతీయ లోక్ అదాలత్ ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి అన్నారు. ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని కోరారు. ప్రజలందరికీ సత్వర న్యాయం అందించాలని ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వృద్ధులు, స్త్రీలు, చిన్నారుల సమస్యలను, కేసులను ఈ లోక్ అదాలత్తో పరిష్కరించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఈ జిల్లా న్యాయస్థానం ద్వారా ఈ జిల్లా న్యాయాధికార సేవా సంస్థ అనేది అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అనేది కూడా అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఉచిత న్యాయం అనేది అందించడం జరుగుతుంది. ఉచిత న్యాయం ఎలాగోనంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి, స్త్రీలకి, వృద్ధులకి సంవత్సర ఆదాయము 3 లక్షలు తక్కువగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయం అనేది అందించడం జరుగుతుంది. అంటే వారు ఎవరి మీదైనా కేసులు వేయదలుచుకున్నా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని కామారెడ్డి కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్లో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అదనపు కలెక్టర్ ఎల్బి చందర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వీణా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటానికి చిహ్నమన్నారు. దళిత బహుజన సమాజానికి ఆమె ధైర్యమని, పోరాట స్ఫూర్తి నింపిన మహనీయురాలన్నారు. ఆమె త్యాగం, వీర స్వభావం తరతరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు కొత్తపల్లి మల్లయ్య, నాగభూషణం రాజయ్య, శ్రీకాంత్, నాగరాజు, రాజేశ్వర్, పవన్, అశ్వక్, సునీత, విజయ, జిల్లాధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. నిజామాబాద్ 1వ డివిజన్ కాలూరులో తెలంగాణ రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ ఫోరం అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ కలిసి ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్ కాలూరులో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశానుసారం కాలూరు మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఏఎంసీ చైర్మన్ ఫోరం అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్లు కలిసి లబ్ధిదారులతో కలిసి ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, కాలూరు మాజీ సర్పంచ్ అగ్గు భోజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇంద్రమ్మ ఇండ్లు పేదలకు ఒక వరమన్నారు. ఇంద్రమ్మ ఇండ్లు 1వ డివిజన్ కాలూరులో ప్రభుత్వం నుండి 31 శాంక్షన్ కాగా ఈ రోజు 7 లబ్ధిదారులు స్థలాల్లో భూమి పూజ చేసి మొగ్గుపోయడం జరిగిందన్నారు. నిజామాబాద్ 1st డివిజన్ కాలూరు గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు మొట్టమొదట ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ గ్రామానికి 29 ఇండ్లు పక్కా మంజూరైనవి, ఇంకా కట్టుకునే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే పేదవారికి కాలూరులో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఒక పేద ఇంటి వాళ్లకు కూడా ఇండ్లు రాకపోవడం, ఇప్పుడు మళ్లీ వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అదే స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో ఇల్లు కట్టుకునేందుకు సహకరించడం, లబ్ధిదారుల మొహాల్లో ఆనందం పంచిన సీఎం రేవంత్ రెడ్డికి మరియు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మేమెప్పుడు రుణపడి ఉంటామన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా మరి ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పినట్టుగా అన్ని కార్యక్రమాలు 6 గ్యారెంటీలు అనుకోండి, రైతుల రుణమాఫీ అనుకోండి, ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అదే దాంట్లో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 చొప్పున మరి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం, ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 10 లక్షల బీమా కల్పించడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అగ్గుభోజన, ఎంసీ డైరెక్టర్ ఎన్ఎం భాగారెడ్డి, కోర్వ శ్రీను, ధర్మారెడ్డి, నరేందర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంత సంతోషం అంటే అంత సంతోషం ఉన్నది. ఇండ్లు లేని వాళ్లకు ఇవాళ ఇండ్లు కట్టిస్తుందంటే ఇందిరమ్మ పేరు మీద ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కానీ, మా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి కానీ పదే ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అయిపోయిన తర్వాత మా ఎమ్మెల్యేని పిలిచి ఎమ్మెల్యే గారితో ఇనాగ్రేషన్ చేయించి ఇంట్లకు పోవడం జరుగుతుంది. నిజామాబాద్ కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ కేఎఫ్సీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల నగరంలోని కేఎఫ్సీలో చికెన్ లెగ్ పీస్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు దుర్వాసన వచ్చింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. కేఎఫ్సీలో ఉన్న చికెన్ నిల్వలను పరిశీలించారు. అనంతరం కస్టమర్లతో మాట్లాడారు. కేఎఫ్సీ నిర్వాహకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. నిజామాబాద్ నగరంలో బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. 4-5 రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. ఉదయం నుంచి ఎండగా ఉండి ఒక్కసారిగా వర్షం మొదలవడంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. ఇదిలా ఉండగా 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్ రెడ్డి తెలిపారు. పాల్వంచ మండలంలోని ఇస్సాయిపేట, పాల్వంచ గ్రామాల్లో మరియు మాచరెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి గ్రామంలో వివిధ నిర్మాణ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పర్యటించి లబ్ధిదారులకు ఇంద్రమ్మ కమిటీ మెంబర్లకు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు మరియు వారి యొక్క సందేహాలను నివృత్తిపరిచారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు వారు స్వయంగా స్టేజీ ఫోటోలను అప్లోడ్ చేయే వివరాలను మరియు లబ్ధిదారులు ఏవైనా సమస్యలు వివరాలు విన్నవించటకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-5991 గురించి వివరించారు. ఇటు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమగు ఇసుకను ప్రభుత్వ సంబంధిత మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులు ట్రాక్టర్ కిరాయి, లేబర్ ఏర్పాటు చేసుకుని ఉచితంగా సరఫరా చేయబట్టకు వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో వై సుభాష్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఎం శ్రీనివాస్, ఏఈ, ఎంపీడీఓలు, పాల్వంచ మరియు మాచరెడ్డి, సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. కోటగిరిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటగిరి మండల కేంద్రంలో బుధవారం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల నాయకులు తెల్ల రవికుమార్ మాట్లాడుతూ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర మరవలేనిదని కొనియాడారు. రజాకార్లను వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాలు నేటి తరానికి ఉద్యమ స్ఫూర్తిని నింపుతాయని కొనియాడారు. చాకలి ఐలమ్మను వీరవనితగా గుర్తించి ఆమె పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీదని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చి భావితరాలకు తెలిసేలా చేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరీ కిషన్, సమీర్, కప్ప సంతోష్, తెల్ల, చిన్న అరవింద్, అంబటి గంగా, ప్రసాద్ గౌడ్, పప్పుల యోగేష్, మేత్రి గంగాధర్, రజక సంఘం అధ్యక్షుడు పెంటయ్య, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఘనంగా నిర్వహించడం జరిగింది. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. చాకలి ఐలమ్మ వీర వనిత, సాయుధ పోరాట యోధురాలు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటాలు మరవలేనివి. భావి తరాలకు ఆమె పోరాటాలు అనేవి ఆదర్శనీయమైనవి. చాకలి ఐలమ్మను జాతి ఎన్నో ఇల్లుగా మర్చిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాకలి ఐలమ్మను గుర్తించి ఆమె తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణకు వీరవనితగా గురించి ఆమె పాఠాన్ని కూడా ఏర్గట్ల ఐకేపీ కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు ఐకేపీ ఫామ్ విభాగం కింద మంజూరైన 11 లక్షల సామాజిక పెట్టుబడి నిధి రుణాలను పంపిణీ చేశారు.
ఏర్గట్ల ఐకేపీ కార్యాలయంలో ఐకేపీ ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు రుణాలను తీసుకోవడంతో పాటు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఐకేపీ సెర్ఫ్ ఫార్మ్ విభాగం కింద వ్యవసాయ అనుబంధ రంగాలైన దేశీ కోళ్ల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకందారులకు ప్రత్యేకంగా ఈ రుణాలను సామాజిక పెట్టుబడి నిధి రుణం పేరుతో మంజూరు చేయడం జరిగిందని వివరించారు. నిజామాబాద్ నగరంలోని సార్వజనిక్ గణేష్ ఆలయం, శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయాల్లో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని హమల్వాడిలో గల సార్వజనిక్ గణేష్ ఆలయం, ఎన్టీఆర్ చౌరస్తాలో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయాల్లో బుధవారం సంకట చతుర్దశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. సార్వజనిక్ గణేష్ ఆలయంలో అభిషేకాలు, హారతి, తీర్థ ప్రసాదాలు సమర్పించారు. అలాగే ఎన్టీఆర్ చౌరస్తాలోని శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో యజ్ఞం, హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. యువత క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటూ తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఐఎంఏ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 3 గంటలకు ద్వారకానగర్లోని ప్రశాంతి న్యూరో సైకియాట్రిక్ ఆసుపత్రి నందు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు ఆత్మహత్య నివారణ గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రజ్జా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ విక్రమ్ రెడ్డి, కోశాధికారి మరియు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రాజేందర్ సూరినీడు మాట్లాడుతూ యువకులు మానసిక అనారోగ్యంతో జీవితంలో ఏదో కోల్పోయామని, క్షణిక ఆవేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యలు ఉంటే వారి తల్లిదండ్రులు ముందుగా గుర్తించి మానసిక వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలు చేసుకోవడం వలన ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చన్నారు. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నవారిని కుటుంబ సభ్యులు లేదా మిత్రులు ముందుగానే గుర్తించి వారి భవిష్యత్తు గురించి తెలియచేయాలని చెప్పారు. మానసిక ఒత్తిడి బాధ నుండి విముక్తి చెందాలంటే మంచి పోషకాహారం, ప్రతిరోజు వ్యాయామం, యోగా చేసి మద్యం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఇదే విధంగా మున్ముందు సామాన్య ప్రజలకు మానసిక ఆరోగ్యంపైన మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఐఎంఏ ఎలవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ రజ్జా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె విక్రమ్ రెడ్డి, కోశాధికారి డాక్టర్ రాజేందర్ సూరినీడు, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ వికాస్, డాక్టర్ అరుణ్ రెడ్డి, డాక్టర్ దీపక్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రజ్జా శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్, నిజామాబాద్. ఇక్కడ న్యూరో సైకియాట్రీ ప్రశాంతి హాస్పిటల్లో డాక్టర్ రాజేందర్ సూరినాయుడు, ఐఎంఏ ట్రెజరర్, మరియు డాక్టర్ విక్రమ్ రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్, అండ్ డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, మరియు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అండ్ డాక్టర్ వికాస్ అండ్ ఆల్సో డాక్టర్ అరుణ్ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ సూసైడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ గడ్డపై జీవించిందని సారంగపూర్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ఏ పోషన్న అన్నారు. బుధవారం నాడు సారంగపూర్ పాఠశాలలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు. అన్యాయాన్ని ఎదిరించడం మహిళల తరం కాదు అన్న రోజుల్లోనే దేశ్ముఖ్లు, పటేల్, పట్వారీ, జమీందారుల ఆగడాలను నిరసించి చాకలి ఐలమ్మ చరిత్ర సృష్టించిందని, మహిళలు ధైర్యంతో ముందడుగు వేస్తే విజయాలు సొంతమవుతాయని, సమాజం దాసోహం అవుతుందని చాకలి ఐలమ్మ నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పోషన్న, ఉపాధ్యాయులు గోపాల్, విద్యాసాగర్, గణపురం దేవేందర్, కృష్ణంరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న పాల్వంచమర్రి, జంగమర్రి రోడ్ పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. పాల్వంచమర్రి నుండి జంగమ్మ మర్రి వరకు ఉన్న ఆర్ఎన్బి రహదారి ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొరం కొట్టుకుపోవడంతో రహదారి బలహీనమైంది. వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో రహదారి మరమ్మతుల పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో రహదారిని పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు అనుకూలంగా మార్చే చర్యలు అధికారులు చేపట్టారు. బుధవారం ఈ పనులను ఈ పంచాయతీరాజ్ మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ చర్యల పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బుధవారం చిన్నపిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఎడపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, వాగ్దేవి పాఠశాల, వడ్డేపల్లిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఎనర్జీ డ్రింక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పుష్ప గంగారెడ్డి, లయన్ మెరిసే, మనోజ్ కుమార్, రతం ప్రకాష్ రావు, రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు. ఎడపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎంఐఎం నాయకులు సన్మానించారు. ఎడపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటైన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని బుధవారం ఎంఐఎం నాయకులు ఘనంగా సన్మానించారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై పాత్రికేయులు దృష్టి సారించి ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారుల మధ్య వారధిగా పనిచేయాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు రహీం సూచించారు. ప్రస్తుత కాలంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. కృష్ణ అధ్యక్షుడు కదం ప్రకాష్ రావు మాట్లాడుతూ నాయకులు గ్రామాల్లో విభేదాలకు పోకుండా ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలను పరిష్కరించే మార్గంలో పయనించాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా తాము ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ప్రధాన కార్యదర్శి జట్టు రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు పోషెట్టి, ప్రతినిధులు రవికుమార్, విజయగౌడ్, జగన్మోహన్, రవి నాయక్, శేఖర్ గౌడ్, మండల మైనార్టీ నాయకులు ఉన్నారు. ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి ఎంఐఎం మండల శాఖ ద్వారా సన్మానించడం చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే మీడియాలో ఇప్పటి వరకు కూడా మీడియా రంగానికి కానీ, ప్రజాప్రతినిధులు కానీ,
పార్టీల తరఫున అలా సంఘాలకు సన్మానించడం మొదటిసారిగా నేను భావిస్తున్నాను. ఇప్పటివరకు ఇక్కడ మనము ఇక్కడ అనుకోలేదు. ఇది ఈ రోజు జరిగిన సన్మాన కార్యక్రమం మంచి సాంప్రదాయానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. అలాగే ఎంఐఎం పార్టీ నాయకులు కూడా మండలంలో ప్రజా సమస్యల పట్ల ముందుండి ఆ ప్రజల సమస్యల సాధనకు వారు తమ వంతు కృషి చేస్తే వారికి రెండింతల సహకారం మీడియా పరంగా మేము అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. నగరంలోని వంశీ హోటల్లో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో గురు పూజోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. నేడు స్థానిక వంశీ హోటల్ ఇంటర్నేషనల్లో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించడం జరిగిందని క్లబ్ చైర్మన్ పాకల నరసింహారావు తెలిపారు. ఇందులో 11 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారని, వారు బి శ్రీలత, వి శ్రీశైలం, పి రోజా, కె కలవతి, ఎం గంగాజ్యోతి, సీమా కులకర్ణి, సిరిపురం నారాయణ, కె రామ్ గోపాల్ రెడ్డి, పి భాగ్యలక్ష్మి, ఆర్ గోపాల్ కృష్ణ, కె సుజాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని తెలిపారు. క్లబ్ తరపున క్లబ్ సెక్రటరీ గంజి రమేష్, కాకతీయ రీజియన్ ట్రైనర్ రంజిత్ సింగ్, ప్రాజెక్టు చైర్మన్ చంద్రశేఖర్ మరియు సభ్యులు గిరీష్ కుమార్, గౌరీశంకర్, వీరబ్రహ్మం, దండు గోవర్ధన్, సూర్యప్రకాష్, రాజశేఖర్, డాక్టర్ వినోద్ పవార్, వాసు మరియు రామ్ ప్రసాద్లు పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైనటువంటి సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాం. ఆ టీచర్స్ డేను రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి వివిధ స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ను సెలెక్ట్ చేసి వారందరికీ ఇక్కడ మేము సన్మానించడం జరిగింది. నేషన్, ఎందుకంటే వాళ్ళు ఆల్ నేషనల్ బిల్డర్స్ అని చెప్పేసి నేషన్ బిల్డర్ అవార్డు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కనకం లకారం దాటినా తగ్గేదేలే అంటూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. కొన్ని రోజులుగా ₹1,00,000 పైగే కదలాడుతున్న పుత్తడి ఒక్కసారిగా మళ్లీ హై జంప్ చేసింది. బంగారం ధర బుధవారం దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛతా పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా ₹5,080 పెరిగి ₹1,14,000 స్థాయికి చేరింది. దేశీయంగా బంగారానికి ఇది మరో కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి. అంతేకాదు ఒకే రోజు పసిడి ఇంతలా పెరగడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. వెండి ధర సైతం కిలోకు ₹2,800 లాభపడడంతో $1,28,800 స్థాయిని తాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం $3,698 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. బంగారం మరో రికార్డు స్థాయిని చేరింది. ఈ ఏడాది ఎప్పటికప్పుడు కొత్త గరిష్టాలు నమోదు చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లో 35% పెరిగింది. సెంట్రల్ బ్యాంకుల నుంచి బలమైన డిమాండ్కు తోడు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లోకి పెట్టుబడుల రాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు బంగారం, వెండిలో రికార్డు బ్రేకింగ్ ర్యాలీకి కారణమవుతున్నాయని హెచ్డిఎఫ్సి కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్న ఆందోళనలు సైతం సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తున్నట్లు గాంధీ వివరించారు. నగరంలోని గాయత్రీనగర్లో రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఏరియా కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ ఆధ్వర్యంలో గాయత్రీనగర్లోని అంగన్వాడీ స్కూల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు పరిశుభ్రత గురించి, చుట్టూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం గురించి వివరించారు. వారికి ఆర్సీఎఫ్ ఆఫీస్ సిబ్బంది పరిసరాలను శుభ్రం చేసి పిల్లలకు అవగాహన కల్పించారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎఫ్ లిమిటెడ్ ఏరియా ఇన్ఛార్జ్ సందీప్ కే షార్కర్ మరియు కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, సుమంత్ కుమార్, ఎస్ అశోక్ కుమార్, జి చంద్రశేఖర్, సిబ్బంది, అంగన్వాడీ టీచర్ సరిత, పిల్లలు పాల్గొన్నారు. జక్రన్పల్లి గ్రోమోర్ సెంటర్లో రైతులకు యూరియా పంపిణీ చేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్లో ఈరోజు రైతులకు యూరియా పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నందున మండలానికి ఆయా గ్రామాలను, సొసైటీ పరిధిలోని గ్రామాలకు ఒక్కో గ్రామానికి 200 నుండి 300 వరకు యూరియా రావడంతో పోలీసులు బందోబస్తు మధ్య వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ప్రతి రైతుకు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్ ద్వారా ఒక్కో రైతుకు 2 సంచుల చొప్పున పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులు ఎలాంటి గొడవలు జరగకుండా క్రమశిక్షణతో తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని దేవిక సూచించడంతో పోలీసులు ప్రొడక్షన్ మధ్య పంపిణీ చేశారు. ఏవో దేవిక మాట్లాడుతూ మండలంలో కొరత మాత్రం ఏమాత్రం లేదు కావున ప్రతి ఒక్క గ్రామానికి 10,000 చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు అధైర్యపడకుండా క్రమశిక్షణతో క్యూ పద్ధతిలో వచ్చి తమ ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్తో 2 సంచుల చొప్పున తీసుకుని వెళ్లాలని సూచించారు. కావాలనుకున్న వారు ఇంకా తెప్పిస్తాం కాబట్టి రైతులు తొందరపడవద్దని, త్వరలో అన్ని కేంద్రాల్లో స్టాక్ ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలిపారు. జక్రన్పల్లి మండలానికి మనకు యూరియా దాదాపుగా 99% రిక్వైర్మెంట్ మేరకు మనకు అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. రైతులందరికీ కూడా యూరియా అనేది ఎప్పటికప్పుడు మనం సరఫరా చేయడం జరుగుతుంది. ఈ 2-3 రోజుల్లో కొద్దిగా లేట్ అవడం వల్ల కొద్దిగా క్యూ లైన్ రైతులు ఎక్కువ పట్టడం జరిగింది. వారికి కూడా అందుబాటులో యూరియా ఉండాలి. ఇంకా కూడా ఇంజన్ పెట్టడం జరిగింది. ఆ 1% కూడా ఇంకా రైతులకు ఇక్కడ అందని రైతులకు కూడా మేము అక్కడ ఆల్టర్నేట్ అది చేపిస్తున్నాము.
దసరా పండుగ నేపథ్యంలో కరీంనగర్ నుంచి నిజామాబాద్ జంక్షన్ మీదుగా ముంబైకి సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 30 నుంచి నవంబర్ 25 వరకు ప్రతి మంగళవారం ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చుతుంది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3:30 కరీంనగర్ బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 5:45 నిజామాబాద్ జంక్షన్, 6:25 ఆర్మూర్కు చేరుకుంటుంది. కరీంనగర్ నుంచి ముంబై LLTకి బుధవారం సాయంత్రం 4:30 తిరిగి వెళ్లే రైలు రాత్రి 7:20 ఆర్మూర్, 8:55 నిజామాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఇక్కడి జంక్షన్లో 5 నిమిషాలు హాల్ట్ ఉంటుంది. గురువారం మధ్యాహ్నం 1:40 ముంబై చేరుకుంటుంది. వేల్పూర్లో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవనాన్ని అధికారులు ప్రారంభించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఈరోజు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవన నిర్మాణానికి అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ DMHO డాక్టర్ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీర్పూర్ గ్రామంలో TSC సబ్ సెంటర్ లేక గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో ఈ రోజు భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ భవన నిర్మాణం స్థానిక ప్రజలకు సౌకర్యవంతంగా ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో AE శ్రీనివాస్, DMHO డాక్టర్ రమేష్, మండల వైద్యాధికారి వీణా, స్థానిక గ్రామ అధ్యక్షులు మల్లేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, నరేందర్, రాజేందర్, చరణ్, మధు, రమణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వేణుగోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల పరిచయ కార్యక్రమానికి ప్రొఫెసర్ CH సారథి అధ్యక్షత వహించగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల సుదీర్ఘ స్వప్నమని పేర్కొన్నారు. ఈ స్వప్నాన్ని ప్రాంత ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, మీడియా మిత్రుల కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో నంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల కళ నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల మంజూరు గురించి పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయానని, ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతించారని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్లో జాయిన్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సాంకేతికపరమైన బోధనా పద్ధతులతో నాణ్యమైన నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే విద్యను అందిస్తామని, ప్రభుత్వ నిబంధనల మేరకు అందరికీ హాస్టల్ వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి ఉచిత హెపటైటిస్ B టీకాలను DMHO డాక్టర్ రాజశ్రీ ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సిబ్బందికి ఉచిత హెపటైటిస్ B టీకాలను ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ B రాజశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో భాగంగా ఈ రోజు ఉచిత హెపటైటిస్ B వ్యాక్సిన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్తులో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, బస్తీ దవాఖానా, పల్లె దవాఖానా వైద్య సిబ్బందికి రాష్ట్ర అధికారుల సూచనల మేరకు మిగతా విడతల్లో ఇవ్వడం జరుగుతుందన్నారు. వైద్య సిబ్బంది వారి విధుల్లో భాగంగా హెపటైటిస్ B వ్యాధికి గురికాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ టీకాలను తీసుకోవడం ద్వారా వారికి హెపటైటిస్ B వైరస్ వ్యాపించి వ్యాధి సోకకుండా జాగ్రత్త తీసుకున్న వాళ్ళు అవుతారని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో GJH సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, DCHS డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ తుకారం రాథోడ్, DIO డాక్టర్ అశోక్, డిప్యూటీ DMHO డాక్టర్ అంజనా, DTCO డాక్టర్ దేవి నాగేశ్వరి, POM డాక్టర్ రాజు, PO MCH డాక్టర్ సుప్రియ మరియు వివిధ విభాగాల అధిపతులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దర్పల్లి మండలంలోని గోవింద్పల్లి గ్రామంలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆయుష్ వరంగల్ RDD ఆదేశాలతో దర్పల్లి మండలం గోవింద్పల్లి గ్రామంలో ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాంలో భాగంగా హైదరాబాద్ JSPS ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్య బృందంచే ఉచిత హోమియో వైద్య శిబిరం, ఉచిత ఆరోగ్య యోగా శిబిరం, ఆరోగ్య అవగాహన కార్యక్రమం, గర్భిణీ స్త్రీలకు అవగాహన, అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు హెల్త్ స్క్రీనింగ్, స్కూల్ విద్యార్థులకు యోగా ఆసనాలు వేయించి యోగా వలన జరిగే లాభాలు, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించినట్లు క్యాంప్ ఇన్ఛార్జి డాక్టర్ మమత తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 250 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ జె వినోద్ కుమార్, డాక్టర్ మీరాబాయి, డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ నాగసురేఖ మరియు జూనియర్ వైద్యులు మరియు ఆయుష్ DPM వందనారెడ్డి, హోమియో వైద్యులు డాక్టర్ భువన, డాక్టర్ శ్రీలేఖ, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమాప్రసాద్, మురళి, బాబురావు, రమణ, పారామెడికల్ సిబ్బంది విఠల్, సుజాత, యోగా శిక్షకులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరాన్ని MRO, MPDO, MPOలు సందర్శించారు. VDC సభ్యులు కుంటరాజన్న, సాయిగోపాల్, పంచాయతీ కార్యదర్శి చెలిమిల రాజ్ కుమార్, మాజీ ఎంపీటీసీ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ముప్కోల్ కాంగ్రెస్ నాయకులు పాలతో అభిషేకం చేశారు.
ముక్కల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టిందని, అలాగే మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని, ఇంకా ముందు లబ్ధిదారులకు పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాధ్యక్షులు బర్కం గంగాధర్, మాజీ ఎంపీటీసీ రమణ, యూత్ అధ్యక్షుడు ఫరీందర్ గౌడ్, అక్కవత్రి ప్రవీణ్ కుమార్, పాతని పెద్ద గంగాధర్, బొంబాయి రాజు, సాయి కుమార్, బర్కం శ్రీనివాస్, బర్కం గంగాధర్, చెనా గంగారం, రేషన్ డీలర్ల ప్రెసిడెంట్ కె తిరుపతి తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్. ఈరోజు నల్లూరు గ్రామంలో రేషన్ కార్డు కొత్త లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే రేషన్ బియ్యం పంపిణీ చేయడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి ప్రభుత్వము ఎన్నడూ కూడా రేషన్ కార్డులు ప్రజలను పట్టించుకో కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదు. మా ప్రభుత్వం ప్రజాపాలన రావడంతోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ రేషన్ కార్డు అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. బీజేపీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో మల్కన్న గారి మోహన్ రెడ్డి బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మల్కన్న గారి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పుట్టినరోజు సందర్భంగా పండ్లు పంపిణీ చేసి అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. తన డాక్టర్ వృత్తిని వదులుకొని ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో రాజకీయంలోకి 2013 సంవత్సరం నుండి రావడం జరిగిందన్నారు. మా నాయకుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ప్రజాశ్రేయస్సు కోసం ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నామని, అందుకు వారికి ఆశీస్సులు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్కన్న గారి మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నోమల నర్సారెడ్డి, ఎలేటి రమేష్, ఒల్లం రవి, నిమ్మల పెద్దన్న, బాలకిషన్ మరియు బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా రోగులకు పేషెంట్లకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఆయన 2013లో రాజకీయాల్లోకి వచ్చి అప్పటి నుంచి డాక్టర్ వృత్తిని వదులుకొని ప్రజల కొరకు సేవ చేస్తూ ప్రజల్లోనే ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ భగవంతుడు ఆయనకు ఇంకా 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చి మట్టి మనుషులను బందూకులు పట్టించిన వీరనారి ఐలమ్మ నేటి తరానికి ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కొనియాడారు. చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా నగరంలోని వినాయక్ నగర్లోని ఆమె విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అన్నారు. తన పంట పొలాలను కాపాడుకోవడం కోసం విష్ణూర్ దొర గుండాలకు ఎదురొడ్డి కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి శివంగిలా తిరగబడిందన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం ఐలమ్మ అన్నారు. మట్టి మనుషులను ఒక్కటి చేసి మహాయోధులుగా తీర్చిదిద్దిన బాంచన్ దొర అన్న బక్కజిక్కిన పేదలతో బందూకులు పట్టించి విప్లవ భావాలు మండించిన నిప్పుల కొలిమే ఐలమ్మ అని కొనియాడారు. తన ఇంటి కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి వీరాధి వీరులకు అండగా నిలబడ్డారని, పోరాటాన్ని పదునెక్కించి కామ్రేడ్ ఐలమ్మ అని, వారి ఆశయ సాధన కోసం మనువాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, అనిత మరియు రఫీక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం న్యాయ సదస్సు జరిగింది. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తహసీల్దార్ శ్రీనివాస్, సచివాలయ కార్యదర్శి రేణుక తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ఫార్వర్డ్ చేయించి ఆ పని అయ్యేటట్టు మనం చూద్దాము. మీకు చట్టాల పరంగా ఇప్పుడు ఈ కార్యక్రమం సార్ చెప్తారు, మీకు సూచనలు చేస్తారు. అంటే మీకు ఇంట్లో ఇటువంటి ఆస్తి తగాదాలు కానీ ఏదైనా పోలీస్ కేసు అయి మీకు పెండింగ్లో ఉండి ఈ ప్రాబ్లం వల్ల అయితలేదు అట్లాంటి ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఈ పెన్షన్స్ కానీ వీటికి కానీ ఏదైనా ఉంటే మీరు ఎంపీడీఓ గారి దగ్గరికి లేదంటే నా దగ్గరికి రండి. ఆ అప్లికేషన్ తీసుకొని మనం ఎంక్వైరీ చేయించి ఎలిజిబుల్ ఉంటే దాన్ని మనం శాంక్షన్ చేయడానికి ప్రయత్నిద్దాం. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని ఉద్యమకారుడు బుల్లెట్ రామరెడ్డి కొనియాడారు. భూ విముక్తి కోసం పౌరుషాల ఓరుగల్లు గడ్డపై జన్మించిన పోరుబిడ్డ చిట్యాల చాకలి ఐలమ్మ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అని మలిదశ ఉద్యమకారుడు బుల్లెట్ రామరెడ్డి అన్నారు. ముప్కల్ మండలంలోని రేంజర్లలో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ
పోరాటంలో భాగంగా రజాకారులు, దేశముఖులు, పటేన్లు, పట్టువారుల్ని ఎదిరించినటువంటి మన తెలంగాణ వీర వనిత సాకల ఐలమ్మ గారి ఈ రోజు వర్ధంతి సందర్భంగా మా నిజామాబాద్ జిల్లాలోని ఉక్కల్ మండల్లో రెంజర్ల గ్రామానికి చెందిన మా రజాకారులు, తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి ఈరోజు ఘనంగా మేము నివాళులు జరిపించడం జరిగింది. జక్రన్పల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈరోజు కొంతమంది నాయకులు అక్రమంగా విగ్రహాన్ని ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూఢిల్లీలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ. చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ మంత్రి అల్లోళ్ల ఇంద్రకరణ్. కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు. 1,14,000కు తులం బంగారం చేరడంపై K6 GTPL స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల నాయకులు. దసరా పండుగ నేపథ్యంలో నిజామాబాద్, ఆర్మూర్ నుంచి ముంబైకి ప్రత్యేక రైలు. ఈ నెల 30 నుంచి నవంబర్ 25 వరకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన ముంబై సెంట్రల్ రైల్వే. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి. చాకలి ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శం. నిజామాబాద్ నగరంలో వినాయక్ నగర్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అధికారులు. నిజామాబాద్ నగరంలో వర్షం, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపశమనం. అందరికీ సత్వర న్యాయం అందించాలనేదే జాతీయ లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం. ఈ నెల 13న జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగించుకోవాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.